బ్రేకింగ్ న్యూస్ బోయినపల్లిలోని మేధా స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామంటూ మెసేజ్ రావడంతో స్కూల్కు చేరుకున్నారు విద్యార్థులు. ఎగ్జామ్ ఉందంటూ మెసేజ్ పెట్టి ఎవరు స్కూల్లో లేకుండా వెళ్లారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు న్యాయం చేయాలని విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే స్కూల్కు 70% ఫీజులు చెల్లించామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మేధా స్కూల్లో డ్రగ్స్ తయారీ చేస్తుండడంతో స్కూల్ను సీజ్ చేశారు అధికారులు. క్లాస్ రూమ్లోనే రియాక్టర్లు ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ తయారీ చేస్తున్నాడు స్కూల్ ప్రిన్సిపల్ జయప్రకాష్. నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ కేసులో స్కూల్ను సీజ్ చేశారు అధికారులు. దీంతో బోయినపల్లి మేధా స్కూల్ విద్యార్థుల భవితవ్యంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు భారీగా బోయినపల్లిలోని మేధా స్కూల్కి చేరుకున్నారు. ఇప్పటికే 70% పైగా ఫీజులు చెల్లించాము. ఇప్పుడు మా విద్యార్థుల మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా పిల్లల భవిష్యత్తు భవితవ్యం అగమ్యగోచరంగా మారింది అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, తల్లిదండ్రుల ఆవేదన ఎట్లా కనిపిస్తోంది? సో స్కూల్ ఇవాళ ఎగ్జామ్ ఉందంటూ మెసేజ్ పెట్టారు. సో విద్యార్థులందరూ అక్కడికి వెళ్ళారు, కానీ ఇక్కడ స్కూల్లో ఎవరూ లేకపోవడం. అసలు స్కూల్లో ఎవరు లేరా? వచ్చిన వాళ్లకు చెప్పేవాళ్ళు, ఆన్సర్ చేసేవాళ్ళు అసలు ఎవరు కనిపించట్లేరా అక్కడ? బోయినపల్లిలోని మేధా స్కూల్ డ్రగ్స్ తయారీ కేంద్రంగా మారిన నేపథ్యంలో స్కూల్ కరెస్పాండెంట్ జయప్రకాష్ గౌడ్ ని పోలీసులు, ఈగల్ టీం పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అందులో టీచర్లు 6 మంది ఉండే. సో ఈ రోజు సోమవారం నుంచి కూడా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అంటూ కూడా తల్లిదండ్రులకు మెసేజ్ వచ్చింది. సో మరి ఇప్పటికే ఆ స్కూల్ ని విద్యాశాఖ అధికారులు నిన్న సీజ్ చేశారు. డ్రగ్స్ తయారీ కేంద్రంగా మారిన నేపథ్యంలో దాన్ని పూర్తిగా అనుమతిని రద్దు చేయడంతో పాటుగా స్కూల్ ని సీజ్ చేసిన పరిస్థితి. ఈ రోజు సోమవారం ఉదయం కావడంతో విద్యార్థులంతా యథావిధిగా తల్లిదండ్రులతో కలిసి స్కూల్స్ వచ్చారు. అప్పటికే ఆ స్కూల్ సీజ్ అన్న విషయం తెలుసుకున్నారు. సో ఇప్పటికే ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి. స్కూల్ మధ్యంతరంగా సీజ్ చేయడం వల్ల విద్యార్థుల పిల్లల భవిష్యత్తు పూర్తిగా అగమ్యగోచరంగా మారుతుంది. కాబట్టి మాకు ఏదైనా ప్రత్యామ్నాయంగా కల్పించాలి అంటూ కూడా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ సమయంలో ఈ విధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి స్కూల్ ని సీజ్ చేయడంతో ఇతర స్కూల్లో కూడా వెళ్లాలంటే కూడా ఆ టీసీలు ఇంకా ఇతర ప్రాసెస్, ఎందుకంటే 70% ఫీజులు ఇప్పటికే చెల్లించాము, ఇప్పుడు మా పిల్లల పరిస్థితి ఏంటంటూ కూడా అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులను నిలదీసిన పరిస్థితి. విద్యాశాఖ అధికారులు మాత్రం ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా ఇతర అక్కడే ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్లలోనే అడ్మిషన్ ఇప్పిస్తాం, ఖచ్చితంగా ఆ స్కూళ్లలో తమ పిల్లలకు ఏ క్లాస్ లో చదువుతున్నారో అదే క్లాస్ లో ఎంతవరకు ఫీజు చెల్లించారో అంతవరకు కాకుండా మిగతా అంశాలన్నీ కూడా టీచర్లతో మాట్లాడి మేము ఆ స్కూళ్లను ఒప్పిస్తామంటూ కూడా ఒక భరోసానైతే విద్యాశాఖ అధికారులు ఇస్తున్నారు. మొత్తం 1st to 7th వరకే పర్మిషన్ ఉన్న ఈ స్కూల్లో అనుమతులు లేకుండానే 10th క్లాస్ వరకు కూడా నిర్వహిస్తున్నట్లుగా కూడా విద్యాశాఖ అధికారులు గుర్తించారు. అంటే గతంలో కూడా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ లోపం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. స్కూల్ అంటే క్షేత్రస్థాయిలో కింది స్థాయి విద్యాశాఖ అధికారులు వచ్చి పరిశీలించాల్సి ఉంటుంది, ఎన్ని క్లాసులు నిర్వహిస్తున్నారు ఏదనేది. సో అది లేకపోవడం వల్ల కూడా ఇక్కడ కొంత నిర్లక్ష్యం విద్యాశాఖ అధికారులకు కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు పూర్తిగా డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ఈగల్ టీం పోలీసులు గుట్టు రట్టు చేయడం, ఆ తయారీ కేంద్రాన్ని సీజ్ చేయడంతో విద్యాశాఖ అధికారులు ఆలస్యంగా మేల్కొన్నారు. సో ప్రత్యామ్నాయంగా సాగర్, అయితే ఇప్పుడు 4 months వస్తుంది విద్యా సంవత్సరం ప్రారంభమై, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. అంటే ఇప్పుడు వాళ్ళు సడన్గా ఉన్న పలంగా వాళ్ళ స్కూల్ మూసేస్తే విద్యార్థులు, వారి పేరెంట్స్ డెఫినెట్గా చాలా ఇబ్బంది పడతారు. అయితే విద్యాశాఖ అధికారులు ఎగ్జాక్ట్గా చాలా తొందరగా సమస్య పరిష్కారం చేసే దిశగా వాళ్ళు ఏమైనా ప్రోగ్రామ్ తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఒకటైతే ఇప్పుడు ఆ స్కూల్ యాజమాన్యం ఎవరు? ఆ ప్రిన్సిపల్ అంటే డ్రగ్స్ తయారు చేస్తూ పట్టుబడ్డాడు, ఓకే. ఆ ప్రిన్సిపల్ యాజమాన్యం కూడా ప్రిన్సిపలేనా? ప్రిన్సిపల్ కేవలం దాంట్లో ఒక ఎంప్లాయీగా చెబుతున్నారా? ఏముంది అసలు ఆ స్కూల్కి సంబంధించిన నిర్వహణ, మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారు? జయప్రకాష్ గౌడ్ అనే వ్యక్తి ఏదైతే ఈగల్ టీం పోలీసులు అరెస్ట్ చేశారు, ఈ డ్రగ్స్ ఏదైతే ఆల్ఫోజలం తయారు చేస్తున్నటువంటి కీలక సూత్రధారిగా ఉన్న జయప్రకాష్ గౌడే ఈ స్కూల్ ని 2 సంవత్సరాల క్రితం పూర్తిగా లీజ్ తీసుకున్నాడు. తన ఆధీనంలోనే స్కూల్ రన్ అవుతుంది. సో తనే ఇప్పుడు అరెస్ట్ కావడంతో మిగతా టీచర్లు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి. కేవలం 6 మంది టీచర్లే అందులో ఉన్నారు. ఈ రోజు కూడా వాళ్ళు ఎవరు రాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
సో ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయాలంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు. జయప్రకాష్ గౌడే పూర్తిగా ఈ స్కూల్ ని నిర్వహిస్తున్న నేపథ్యంలో మిగతా వాళ్ళంతా కూడా ఇప్పుడు మానేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే టీచర్లు ఆ బాధ్యతను తీసుకునే పరిస్థితిలో లేదన్నట్టుగా కూడా విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. టీచర్లను పిలిపించి వాళ్ళ యొక్క ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎంత ఫీజులు చెల్లించారు, ఇతర స్కూళ్లలో ప్రత్యామ్నాయంగా ఏ విధంగా వాళ్ళని అకామిడేట్ చేయాలన్న అంశాలు కూడా విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరో వారం రోజుల తర్వాత, ఎందుకంటే నెక్స్ట్ ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే కూడా దసరా హాలిడేస్ అనేది మొదలవుతుంది. సో దసరా హాలిడేస్ పూర్తయిన విద్యార్థులందరికీ కూడా ప్రత్యామ్నాయంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండే ప్రైవేట్ స్కూళ్లలోనే అడ్మిషన్ ఇప్పించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామంటూ తల్లిదండ్రులకు ఒక భరోసా, ఒక హామీని అయితే విద్యాశాఖ అధికారులు ఇస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాగర్. ఇక బోయినపల్లిలో మేధా స్కూల్ దగ్గర విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన చెందుతున్నారు. సో ఇప్పటికే దాదాపుగా 4 months విద్యా సంవత్సరం గడిచింది. ఇప్పుడు సడన్గా స్కూలు క్లోజ్ చేస్తే మా పిల్లల భవితవ్యం ఏంటి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు చాలా వేగంగా దీనిపైన రియాక్ట్ కావాలి, మా పిల్లల భవితవ్యం దెబ్బతినకుండా చూడాలి, వాళ్ళ చదువులు ఇబ్బంది కాకుండా చూడాలంటూ తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు.